హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చూపిస్తున్నాను. ఇంట్లోనే ఎలాంటి సాసులు లేకుండా సింపుల్గా చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. సో దానికి వచ్చేసి ఒక కడాయి పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వగానే మనం పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ అలాగే 2 పచ్చిమిర్చి, ఒక రెమ్మ కరివేపాకు అయితే వేసుకోవాలండి. ఇవి ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఇవి ఫ్రై అవ్వగానే మనం తరిగి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు అయితే వేసుకోవాలి. క్యారెట్ ముక్కలు వేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు అయితే వేసుకోవాలండి. ఇవి కలిసేలా బాగా కలిపేసుకొని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలండి. టోటల్గా ఫ్రై అయిపోనవసరం లేదండి, ఒక 50% ఫ్రై అయిపోతే సరిపోతుంది. సో ఇప్పుడైతే మనం ఎగ్ రైస్ కోసం ఎగ్స్ అయితే ఇలా బీట్ చేసుకోవాలండి. ఇలా బీట్ చేసుకున్న ఎగ్స్ని మనం వెజిటేబుల్స్ ఫ్రై అయిన తర్వాత ఇవి ఒక సైడ్ కనేసుకొని అందులోనే ఈ ఎగ్ని అయితే వేసుకోవాలండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా కలిపేసుకోవాలండి. మనకి ఎంత సైజు ముక్కలుగా కావాలో అలా కట్ చేసుకోవడానికి. అందులోనే టేస్ట్ వస్తుంది. సాల్ట్ అయితే వేసుకోవాలండి ఎగ్స్లో, లేకపోతే చప్పగా ఉంటుంది. సో ఫస్ట్ కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా కలిపేసుకోవాలండి. అందులోనే కొంచెం పసుపు వేసుకొని మిక్స్ చేసేసుకోండి. పసుపు అనేది మీ ఆప్షనల్ అండి, ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం రైస్ అయితే వేసుకోవాలండి. ఇందులో రైస్ వేసి ఇదంతా కలిసేలా బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఒక 2 to 3 minutes పాటు బాగా మిక్స్ చేసుకోవాలండి హై ఫ్లేమ్ మీద. అప్పుడు కొంచెం స్మోకీ ఫ్లేవర్తో చాలా బాగుంటుంది రైస్. బయట కొన్న టేస్ట్తోనే వస్తుంది. ఇప్పుడైతే ఇందులో టేస్ట్కి తగ్గ కారం, మనం సాల్ట్ ఎగ్లో వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం చూసుకొని సాల్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే వచ్చేసి గరం మసాలా అయితే వేసుకోవాలండి. అంతే, ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. ఈ స్పైసెస్ అన్నీ రైస్కి పట్టేలా కలిపేసుకోవాలి. చూడండి, వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా కలిపేసుకోవాలండి. ఫైనల్గా వచ్చేసి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అయితే వేసుకోవాలండి. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా ఎలాంటి సాసులు యూజ్ చేయకుండా ఎగ్ రైస్ అయితే ఇంట్లోనే చేసుకోవచ్చండి. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకి బయట కొనే పని లేకుండా ఇలా ఇంట్లోనే చేసి పెట్టేసేయచ్చు. సో వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి.